అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతారాలు. మహావిష్ణువు దశ అవతారాల గురించి మన అందరికీ తెలిసినదే. మహా అవతారాలకు అతీతంగా విశ్వాసాన్ని నడిపించడానికి, రక్షించడానికి మరియు ఉద్ధరించడానికి ఆయన ఎత్తే రూపాలు అనంతం. ఆయన కరుణ అపరిమితం. హయగ్రీవ జ్ఞానదేవుడు. ఆయన రాక్షసుల నుండి వేదాలను తిరిగి తెచ్చి విశ్వాసానికి నష్టపోయిన జ్ఞానాన్ని, వివేకాన్ని మరియు కళలను పునరుద్ధరించారు. దత్తాత్రేయ అత్యున్నత గురువు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు స్వరూపమైన ఈయన ప్రకృతి అంతటి నుండి పాఠాలు నేర్చుకొని అవధూత గీత యొక్క పరమార్థాన్ని లోకానికి అందించారు. మోహిని, దివ్య మోహిని. క్షీరసాగర మదనం సమయంలో ఈమె రాక్షసులను మోహింపచేసి దేవతలకు అమృతం దక్కేలా చేశారు. నరనారాయణ జంటు మునులు. మానవాళి శ్రేయస్సు కోసం హిమాలయాలలో తపస్సు చేసిన జంట అవతారాలు. వీరి తరువాతి కాలంలో అర్జునుడు కృష్ణుడుగా జన్మించారు. హంస, పవిత్రమైన హంస. మానవ సరోవరం వద్ద సనకాది మునులకు అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడానికి ఆయన హంస రూపంలో అవతరించారు. ధన్వంతరి, దేవతల వైద్యుడు. ఆయన అమృత భాండంతో క్షీరసాగరం నుండి ఆవిర్భవించారు. ఈయనను ఆయుర్వేద పితామహుడిగా పూజిస్తారు. యజ్ఞ. ఆయన వైదిక యజ్ఞాన్ని స్వరూపంగా కలిగి విశ్వక్రమాన్ని కాపాడుతూ సృష్టిలోని సమతుల్యతను కాపాడారు. కపిల, సాంఖ్యముని. ఆయన తన తల్లి దేహాహుతికి సాంఖ్య తత్వశాస్త్రాన్ని బోధించి జ్ఞానం ద్వారా ముక్తి మార్గాన్ని చూపించారు. సనత్ కుమారులు, శాశ్వత మునులు. ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషించడానికి మరియు ఆత్మ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సంసారాన్ని త్యజించిన నలుగురు నిత్య మునులు. వ్యాస, జ్ఞాన సంకలనకర్త. ఆయన వేదాలను విభజించి మహాభారతాన్ని రచించారు మరియు పురాణాలను రాసి జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దివ్య రూపాలను స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలు: జ్ఞాన వివేకాలు, కీడు నుండి రక్షణ, అంతర్గత శాంతి, స్పష్టత, ధర్మనిరతి, ఆధ్యాత్మిక పరిణామం, దైవ కృపా కటాక్షాలు. పురాణాలు భగవంతుని అనంతమైన అవతారాల గురించి చెబుతాయి. ప్రతి అవతారము ఒక దివ్యమైన ఉద్దేశం కోసం చీకటిలో ఒక వెలుగులో ఉద్భవించింది. ఓం రూపం మారవచ్చు, కానీ దైవం ఒక్కటే. విష్ణువు సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. ఆయన తన కోసం కాకుండా తన భక్తులపై ఉన్న ప్రేమ కోసమే రూపం ధరిస్తాడు. ప్రేమ విశ్వాసాలతో ఏ రూపాన్నైనా ఆరాధించండి. ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనవే. ఆయన ఒక్కడే, మనమంతా ఒక్కటే. అనేక రూపాలు, ఒకే దైవం, ఒకటే విష్ణువు. అనంతమైన ఆశీస్సులు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.